నమస్తే, వెల్కమ్ టు JP9 న్యూస్. ఉప్పల్ చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయ మొదటి అంతస్తులో నూతనంగా నిర్మించిన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా BRS సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండే విధంగా నూతన కార్యాలయాన్ని సుమారు 22 లక్షల నిధులతో నిర్మించామని, కింది అంతస్తులు సీనియర్ సిటిజన్ సేవల కోసం ప్రభుత్వ పథకాల కోసం వినియోగిస్తామని, నూతన కార్యాలయం నిర్మాణానికి సహకరించిన మేయర్ విజయలక్ష్మికి, ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. विश्वे सौभगाय वर्धये नमः सौभगाय विश्वे विश्वे वां दधातु दधातु यो वै ब्रह्मणो दधातु पुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः यजमानस्याः सर्वाभीष्टसिद्धिरस्तु यजमानस्याः नित्यसन्तोषसिद्धिद्वारा राज्याधिकारपालनासिद्ध्यर्थो सर्वजन अनुकूल्यता सिद्धिरस्तु शीघ्रमेव जगदनाभीष्टद्वारा सर्वाभीष्टसिद्धिरस्तु राजद्वारे राजमुखे सर्वदा अनुकूल्यता सिद्धिरस्तु तथास्तु। ఆరతి మిస్ చేయాలి మీరు చెప్పిట్టు ఆరతి ముఖ్యంగా తరగతిలో పెట్టుకోవడానికి కారణం మీరు రావాలని రెండు అయిపోయింది. ఇది ఏం న్యూస్? అంతే మేము అందుకే నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు ఎనీ అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి వార్డు కార్యాలయంలోని మొదటి అంతస్తు మరి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి గౌరవనీయులు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, మరి అదేవిధంగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, వారు ఇద్దరి చేతుల మీదుగా మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి మొదటి అంతస్తు వార్డు కార్యాలయం ఏదైతే ఉన్నదో దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎలక్షన్ తర్వాత 2 నెలల సమయంలో మరి ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉండేనో ఆ కోడ్ ఉన్నది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కొద్దిగా ప్రొలాంగ్ చేసుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మరి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా డివిజన్లో ఉన్న అందరూ BRS పార్టీ కార్యకర్తలను పిలిపించుకొని మరి వారి సమక్షంలో ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని వారందరితోటి కలిసి మరి ఇక్కడ ఒక భోజనం కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి కలిసిమెలిసి భోజనం చేయాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి 22 లక్షలతోటి ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ని ఏర్పాటు చేసినామో మరి ప్రజలకు సౌకర్యార్థం మరి అధికారులు వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకోవడానికి మరి కింద ఉన్న ప్లేస్ ఏదైతే ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మరి మేయర్ గారికి విన్నవించుకోగానే ఇమ్మీడియట్గా వారు ఫండ్స్ శాంక్షన్ చేయడము, మరి ఆ శాంక్షన్ చేసిన ఫండ్స్ని మరి
గత 6 నెలల్లో ఇమ్మీడియట్గా దాని పైన కంప్లీట్ చేసుకొని మరి ఈరోజు దాన్ని శంకుస్థాపన చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకొని మరి కొత్త కార్యాలయం రేపటి నుంచి ఈరోజు పూజా కార్యక్రమం చేసుకొని సత్యనారాయణ వ్రతం చేసుకొని మరి అందులో మరి రేపటి నుంచి పైన ఆఫీస్లో కూర్చోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా కింద కార్యాలయం ఏదైతే ఉన్నదో మరి సీనియర్ సిటిజన్స్ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వారు కింద ఉండడానికి ఆగడానికి మరి వాళ్ళు పైకి ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద వాళ్ళని కూడా మరి ఇక్కడ కింద అటెండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా గవర్నమెంట్ కార్యక్రమాలు ఏదైనా ఉంటే కనుక ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ విషయం కానివ్వండి, లేకపోతే ఏదైనా వేరే స్కీమ్స్ కార్యక్రమం ఏదైనా ఉన్నా కూడా కింద ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉందో అది దాన్ని ఖాళీగా చేయించి మరి ఆ గవర్నమెంట్ ప్రోగ్రాంలకు కూడా ల్యాండ్ మార్క్గా ఏదైతే ఉన్నదో మరి వార్డు కార్యాలయం ల్యాండ్ మార్క్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కార్యాలయం తెలుసు కాబట్టి మరి కార్యక్రమాన్ని ఇక్కడ కింద కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈరోజు మరి విజయవంతం కావడానికి మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సహకారం మరి రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వారి తోడ్పాటు అందించి ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని మరి షేర్ చేసుకొని మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పేరున మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత సమయం ఇచ్చిన మరి మేయర్ గారికి మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.